సంక్రాంతి సెలవులతో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. పండుగ ఎఫెక్ట్తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ప్లాట్ఫామ్లన్నీ ఫుల్ అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రస్తుత పరిస్థితి శ్రీపతి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. తేదీ నుంచి 16వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ 16 ప్రత్యేక ట్రైన్లను నడుపుతుంది. సంక్రాంతి సందర్భంగా ఈ ట్రైన్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ చెబుతుంది. అయితే ఇక తెలంగాణ సర్కారు రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో అందరూ కూడా పిల్ల పాపలతో ముల్లె మూట సర్దుకొని సంక్రాంతి సెలవులకు బయలుదేరారు. అయితే మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ట్రైన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది పోలీసుల మధ్యలో కూడా ట్రైన్లు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. యాక్చువల్లీ నేను మహబూబాద్ వెళ్ళాలండి. నా పేరు నరేష్ అండి. యాక్చువల్లీ నేను 2 hours అవుతుంది, ట్రైన్ ఒక్కటి లేదు వెళ్దామన్నా కూడా. టీసీ వాళ్ళు అడిగితే వాళ్ళు అదే వేసాము ఇదే వేసాము ట్రైన్లు ఎక్స్ట్రా ట్రైన్లు వేసాము సంక్రాంతికి అని చెప్పారు. చూస్తే ఒక్క ట్రైన్ కూడా లేదు. నెక్స్ట్ ట్రైన్ వస్తుందో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఇంతకుముందు ఒక ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంతకుముందు గోదావరి ట్రైన్ వెళ్ళిపోయింది. దాన్ని జనం చూస్తే అంత భయం వేసిందని అంత భయం వేసింది. చిన్నపిల్లలు అరుస్తున్నారు. సంక్రాంతి వెళ్ళాలంటే ఆంధ్ర వాళ్ళు ఎలా వెళ్తాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ట్రైన్ ఉందా అడుగుదామన్నా కూడా టీసీ వాళ్ళు చెప్పట్లేదు, ఆన్సర్ కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. ఇంకా 1 hour 2 hours అవుతుందో తెలియదు. ఇలా జెంట్స్ అయితే పర్లేదు, కానీ లేడీస్ ఎలా ఉంటారో అర్థం కావట్లేదు. అలాగే నెక్స్ట్ ట్రైన్లు సంక్రాంతికి ట్రైన్లు వేశారని చెప్పారు, అసలు ఏం ట్రైన్లు వేసారో ఎవరికి తెలియదు. అసలు అలాంటి పరిస్థితులు వచ్చింది ఇప్పుడు. కానీ నెక్స్ట్ ట్రైన్ ఉందంటే కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్తారన్నా కూడా ఎవరు చెప్పట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. సంక్రాంతి పండుగ ఏమో కానీ మాకు ఇక్కడ పండుగ అయిపోతుంది మొత్తం. మీరు చెప్పండి సార్. మేము విశాఖపట్నం వెళ్ళాలి, పిల్లలతో వచ్చాం. 3 గంటలకు వచ్చాం సార్. మేము 3 గంటల కంటే విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది, గోదావరి ఉంది, కానీ ఏ ఒక్క ట్రైన్ కూడా ఎక్కలేకపోయాం. ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంది. పిల్లలతో వచ్చాం, కానీ కనీసం జనరల్ బోగీలకు మినిమం ఖాళీ లేవు. కానీ పండగ సందర్భంగా 2 కోచ్లు ఎక్స్ట్రా వేస్తారని చూసాం. కానీ జనరల్గా ఎప్పుడు ఎలా కోచ్లు ఉన్నాయి అదే విధంగా కోచ్లు ఉన్నాయి తప్ప జనరల్ కోచ్లు ఎక్స్ట్రా లేవు. అదే ఈరోజు పార్సల్ కూడా, ఎందుకంటే ఇంత సీజన్లో కూడా పార్సల్ కోచ్లు కూడా పెట్టారు. అది పార్సల్ కోచ్లు డోర్లు క్లోజ్ చేసి లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. పిల్లలతో మేము 3 గంటలకు వచ్చామంటే అసలు స్పెషల్ ట్రైన్లు వేశారన్నారు, కానీ స్పెషల్ ఎప్పుడు వేశారు, ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, అసలు ఏది అనౌన్స్మెంట్ కూడా లేదు. అసలు ఏదైనా ఎంక్వైరీ కౌంటర్లు అడిగితే ఏం లేదండి, స్పెషల్ కౌంటర్ వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది అంటున్నారు తప్ప ఏ టైంలో వేశారని కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. కానీ గవర్నమెంట్ ఒకసారి ప్రజలు చూసి ఒకసారి వెళ్ళాలి, పండగ సీజన్ కాబట్టి ఒకసారి దీన్ని ఉద్దేశించి ఒకసారి ప్రత్యేక ట్రైన్లు వేస్తారని మేము గుర్తిస్తున్నాం సార్. మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మేము మహబూబాద్ వెళ్ళాలండి. సికింద్రాబాద్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పండగ వచ్చినప్పుడు రద్దీ కామన్గా ఉంటుంది. జనరల్గా బోగీలు ఎగస్ట్రా పెడితే, ఏసీ బోగీలు కాకుండా రిజర్వేషన్ కాకుండా జనరల్ బోగీలు కూడా ఎగస్ట్రా పెడితే బాగుంటుందని మా అభిప్రాయం సార్. మనం చూడవచ్చు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద రద్దీని తగ్గించేందుకు కూడా రైల్వే శాఖ 10 రూపాయల నుంచి 20 రూపాయల టికెట్ కూడా పెంచింది. అయితే దీనివల్ల కొంతమందిని ఎవరైతే సంక్రాంతి సెలవులకు వెళ్తున్నారో వాళ్ళని సెండ్ అప్ చేసేందుకు వచ్చే వాళ్ళని తగ్గించేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి కూడా 16వ తేదీ వరకు కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. అయితే మనం చూడవచ్చు ఇక్కడ అందరూ కూడా ట్రైన్ మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఇక్కడనే భోజనాలు చేస్తున్నారు, మరికొంతమంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది అడుగుతాం, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము కాకినాడ వెళ్తున్నామండి. ట్రైన్స్ అసలు ఖాళీ లేవు. కొంచెం స్పెషల్ ట్రైన్స్ వేస్తే దానివల్ల జనాలు కూడా వేరే ట్రైన్స్ ఎక్కి కొంచెం రష్ అనేది ఉండదు కదా, పిల్లలతోటి అందరితోటి ఇబ్బంది కదా. కానీ మన ప్రభుత్వం కూడా కొంచెం స్పెషల్ ట్రైన్లు వేయాలి. మీరు చెప్పండి ఏంటి, ఎట్లా ఉంది, రష్ ఎలా ఉంది సో అయితే ఇక్కడ రష్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మనం చూడవచ్చు ఒక ట్రైన్లు ఇక్కడ ఎంఎంటీఎస్ కూడా వెళ్తున్నాయి. అదేవిధంగా తిరుపతి టు సికింద్రాబాద్ హౌరా వచ్చే ట్రైన్ కూడా వచ్చి వెళ్ళింది. ఇంతకుముందు గోదావరి ట్రైన్ కూడా వెళ్ళింది. ఏ ట్రైన్ చూసుకున్నా కానీ కాలు తీసి కాలు పెట్టలేనంత సందు కూడా లేని పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు రైల్వే స్టేషన్ అంతా కూడా ఫుల్ రద్దీగా ఉంది, బిజీగా ఉంది. వచ్చిపోయే ప్రయాణికులంతా కూడా దీంతో కిటకిటలాడుతున్నారు. మనం చూడవచ్చు. సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు సార్ చెప్పండి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. ఎలా ఉంది? చాలా రద్దీగా ఉంది, ఫుల్ రష్, సీట్లు దొరుకుతానికి గ్యారంటీ లేదు. టీసీని ఏమైనా ఆర్గనైజేషన్ చేస్తే వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ లేదు. సో వాట్ కెన్ ఐ డూయింగ్? సో గవర్నమెంట్ ఏమైనా ఇంకా అదర్స్ ఏమైనా కోచెస్ ఇస్తే సమ్ బెటర్. సో అయితే ఇక్కడ మనం చూడవచ్చు గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు ఉన్న ట్రైన్లు ఏమాత్రం సరిపోవట్లేదు అంటున్నారు. అయితే ఉన్న ట్రైన్లకు కూడా అదనపు బోగీలను కూడా అదనపు బెర్తులను కూడా పెట్టినట్లు రైల్వే శాఖ చెప్తుంది. అయినప్పటికీ కూడా ఏం కూడా సరిపోవట్లేదని కూడా వీళ్ళు అంటున్నారు. ఇక్కడ చాలామంది కూడా ప్రయాణికులంతా కూడా మిస్ అయిన వాళ్ళంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరికొంతమంది వచ్చిపోయే ట్రైన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. మేడం మీరు ఏంటి పరిస్థితి, ఎట్లా మిస్ అయిందో చెప్పండి. నాకు చెప్పరాదండి, బాగా రష్ ఉండడం వల్ల ఎక్కలేకపోయామండి అనేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేదానికన్నా వెళ్దామని కూర్చున్నాం అనమాట. సో
సో అయితే మనం చూడటం ఇక్కడ చిన్న పాపను కూడా తీసుకొని మా ట్రైన్లో ఎక్కలేకపోయింది. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల తాము ఎక్కలేకపోయినామని, నెక్స్ట్ వచ్చే ట్రైన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ పోలీసులను కూడా పెట్టి, రైల్వే పోలీసులను పెట్టి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు ఇక్కడ రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది, మనం చూడవచ్చు. అయితే మొత్తానికి కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేసినటువంటి 80 ట్రైన్లు మాత్రం ఏమాత్రం సరిపోవట్లేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రము రిజర్వేషన్ చేసుకున్నప్పుడు కూడా ట్రైన్లో ఎక్కలేకపోయామని కూడా చెప్తున్నారు వాళ్ళు. చెప్పండి అమ్మా, మీకు ట్రైన్ దొరికిందా? ఏంటి పరిస్థితి? లేదండి, దొరకలేదండి. ఎక్కడికి వెళ్ళాలి? అన్నవరం వెళ్ళాలండి. అన్నవరం దొరకలేదండి, ఖాళీ లేదండి బండి, అందుకే కూకున్నామండి. ఏంటి బాబు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము మైబాద్ వెళ్ళాలి సార్. దొరికిందా ట్రైన్? దొరకలేదా? దొరకలేదు సార్. ఎట్లా మరి పరిస్థితి? ఇది పరిస్థితి ఎందుకు దేవుడే దక్కు. మరి మాకేమన్నాడు, టికెట్ మాత్రం 90 రూపాయలు తెంగిండు, బండి లేదు. మరి ఏం చేసాం? మరి ఏ బాధపడ, మళ్ళీ ఇక్కడ నుంచి మేము మైబాద్ దిగి అవతల పోవాలంటే మళ్ళీ మా పరిస్థితి ఏంటంటే అక్కడ బస్సులు లేవు. ఒక టాటా ఏసీ ఎక్కాలంటే మళ్ళీ 35-40 రూపాయలు మళ్ళీ అవతల పెట్టుకోవాలి ఎల్లందు పోవాలంటే. ఇప్పుడు ప్రభుత్వం ఇట్లుందనమాట. చెప్పండి, ఎట్లా ఉంది? నెక్స్ట్ ట్రైన్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. జెంట్స్ అయితే పర్లేదు, లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రైన్ ఒకటి ఎవరైనా అడిగినా కూడా ఏం చెప్పట్లేదు. ట్రైన్ నెక్స్ట్ ఏం అనౌన్స్ కూడా ఏం చేయట్లేదు. చూడాలి మరి ఇంకా ఎంతమంది ఉన్నారు జనాలు. నెక్స్ట్ ట్రైన్ ఉందేమో వెయిట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ జనాలు ఉన్నారు, వెయిట్ చేస్తున్నాము. మరి ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం, మరి వస్తుందా రాదో అర్థం కావట్లేదు. సో అయితే వీళ్ళంతా కూడా చాలా మంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా టికెట్లు పట్టుకొని ఉన్నాం, కానీ ట్రైన్లు ఎక్కడ కూడా దొరకట్లేదని అంటున్నారు. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలు ఆడుతుంది. మరిన్ని కొన్ని ట్రైన్లు పెంచాలని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ఎస్, ఓకే శ్రీనివాస్.